గాయస్ క్రికెట్ ఆడడానికి వచ్చినాం. ఇక్కడ మంచి బ్యూటిఫుల్ వ్యూ కనబడ్డది. ఇక చూడండి, చాలా బాగుంది. పున్నం ఏదో ఒకటి మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడాలి. అదే మాట్లాడు ఏదో ఒకటి. ఇగో చాలా నీట్గా ఉన్నాయి వాటర్. బంటి కొట్టిందా? బాగున్నాయి కదా. లోపల చూపెడదాం. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. మావనికి ఏదో లవ్ స్టోరీ ఉంది కావచ్చు. ఈజీగా ఇది లొకేషన్ వ్యూ అయితే చాలా బాగుంది గైస్. ఈ లొకేషన్ వచ్చేసి కత్తర్సాల వాగు. ఏంటిది ఏంటిది దొరికిందా? ఏది ఏం దొరికింది? జిమ్మ పిల్లనా? వాళ్ళు ఏడున్నా జిమ్మ పిల్ల? మ్యాగ్నెటా? ఇంకా మరి ఏంటి విశేషాలు? చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. లొకేషన్ వచ్చేసి మన కత్తర్సాల బ్రిడ్జ్ అనుకోండి. సో ఈ చెన్నూరు సైడ్ ఉన్న వాళ్ళకి ఈ లొకేషన్ తెలుస్తుంది. చూడు ఉన్నాం. ఓకేనా వ్యూ? సూపర్. హైలైట్ నీ మాటలలో కొన్ని ఏదో ఒకటి ఇట్లా చూపెడదాం. ఇంట్రెస్టింగ్ మామిడి ఏదో చూస్తున్నా. ఏంటిది బాయ్ అది? ఏ తాబేలా? ఏది? అరే యార్, నిజంగానేనా? ఉత్తగానే నిజంగానే? నిజం చెప్పి ఇప్పుడు అంతేనా? ఇది ఎక్కడికి కలుతుంది భయ? త్రివేణి సంఘం ఎక్కడ? ఏంది మన త్రివేణి సంఘం ఎక్కడ ఉన్నది? కాళేశ్వరం దగ్గర. అంతేనా? నేను మీ రాజు డేంజర్ స్మైల్ తగ్గేది శేఖర్ కొడంగల్. చింటూ అని పేరు. ఏం పేరు? చింటూ. కొత్తపేట మోడల్. కొత్తపేట చింటూ మోడల్. డబ్బు కావాలని చూస్తున్నాను. గైస్ ఫేమ్ చేసేయండి. ఒక్కటే పెద్ద బ్లాగ్తో ఫేమ్ చేయాలి మమ్మల్ని. ఆడ మా వాళ్ళు అందరు ఆడుతుండ్రు క్రికెట్ అటు సైడ్. మేము ఇటు వచ్చి వీడియో తీస్తున్నాం. కామెడీ వీడియో తీయాలి. ఇటు పోతున్నావు, అక్కడేమో పోతుంది చూడ. అక్కడ అదేనా జిమ్మనా? చేపనా? అరే పోతుంది. దొరకలేదు సరిగ్గా. అరే జెల్లీ ఫిషా? సముద్రాలలో బతుకుతుంది కావచ్చు. మనం బయలుదేరేటప్పుడు ముందుకైతే మడుగులు ఉంటాయి. మడుగులో వేట. సరే కానీ వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడారు. ఓకే, ముంగట అయిన తర్వాత చూపెడదాం. ఇక్కడ ఇసుక మాపి నడిచినట్టున్నది. చూపెడదాం. అది కూడా సాఫ్ట్వేర్ దిగబడ్డట్టు నచ్చులు ఉన్నాయి. చూద్దాం. గాడు ఒక సినిమానా అదేంటి ఇట్లానే వైల్డ్ వైడా ఇట్లానే పోతాడుగా. జీప్స్ అంటాడు. జీప్స్. నెక్స్ట్ జియోగ్రఫీ. ఇక్కడ కూడా అంతే ఉంది. లొకేషన్ కూడా మనం ట్రెక్కింగ్ చేయవచ్చు ఈ ప్లేస్. ఫెసిలిటీ ఉంది కదా. రిచ్ పంటలు పండిస్తారు. సన్ఫ్లవరా? పామ్ ఆయిల్ తోటలు కూడా చాలా ఉంటాయి. ఓకే.
ఇది అదే అనుకుంటా ఇటు సైడ్ ఉంది. దాని చుట్టూ పవర్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తారు. ఓకే. దగ్గర కూడా వెళ్ళలేము. ఇక్కడ చచ్చిపోయినట్టున్నాయి. చచ్చిపోయినా చచ్చిపోయినట్టున్నది. పక్షి అనుకుంటా. అదే పొంగల్ ఎక్కువ. ఇగో అదే పక్షి చచ్చిపోయింది. అంతేనా? ఇది కొంగ అంటారా దీన్ని? వేట కోసం వచ్చింది, మరి ఏమైందో. పల్లెటూరులో డిఫరెంట్ వెనకట్లా మన బర్రెలు మేకలు అయినప్పుడు వాళ్ళు మనమైనా తాగొచ్చు కదా. మనం కూడా తాగొచ్చు. మనం కూడా ట్రై చేద్దాం, కానీ ఇక్కడ చచ్చిపోయినాయి. ఇక్కడ వద్దు, వేరే సైడ్ చేద్దాం. ఇక్కడ ఇంకొక 2 ఉన్నాయి. ఓకే. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది. దీంట్లో అంత వాటర్ ఏం లేవు, కానీ నాసు వచ్చింది. ఇది ఎన్నడూ తోలింది. మనం ఈ నాసు చూసి గుర్తుపట్టచ్చు. ఇప్పుడు మీ కట్టేందుకు ఇట్లా పెట్టిందో? ఎవరైనా చనిపోయినప్పుడు పూడ్చి పెడితే దానికి గుర్తుగా ఇట్లా పెడతారు. ఓకే ఓకే రైట్. అంటారు మన వాళ్ళు. ఒకసారి చూద్దాం ఏమవుతుందో. చూద్దాం ఏమున్నది. నీ ఇష్టం మరి. నైట్ అయితే ఇక వేరే ఉంటుంది. అవుదామా? అద్దులే, ఎందుకు కుత్తా అవసరమా? లేనిపో ఏలుకో తీసుకొని కుద్దర పెట్టుకున్నట్టు. అంతే అని కహానీ బాగా చెప్తాను. సరే నేనే పెట్టేసేయాడు. పెట్టేసి గట్టి. దయ్యం పడుతుంది నీకు, అయిపోయింది. నీకు గుద్ద చెక్కేస్తారు పక్క. తెలుసుకుందాం. 12 ఒకటి దాకా బయట ఉన్నాం. ఇవాళ ఉన్నట్టు 4 దాకా. 4 దాకా ఉన్నట్టు బస్సులు వేసుకుంటాం. చూద్దాం, వేడి చేద్దాం అన్నట్టు. అటువంటి కంటెంట్ ఉంటే చేయవచ్చు మంచిగా వీడియోలు. ఇవి క్రికెట్లో పక్క మస్తు ఉంటాయి కదా పికప్ అయితే, కానీ మంచిగా దిగాలి నీట్గా. ఓకే. బాల్ టు బాల్ హైలైట్స్ లెక్క. అది మనం ఏంది మన అది ఉంటుంది చూసినాం స్టిక్. మనం ఆడద్దు, అదే పని చేసుకుంటుండాలి. స్టాండ్ గాలిలో దొడ్డి పోదాలి వీడు. ఏమైనా షాట్లు కొడుతుంది, మంచి షాట్లు. ఇప్పుడు నాకు ఆ వీడియో క్లిక్ కావాలంటే 50-100 వేయాలి. అది కూడా బిజినెస్ ప్లాన్. ఎక్కడ వల్ల దొడ్డి పోదాలి వీడు. తిన్నాం ఇక పోతున్నాం. మ్యాచ్ మామూలు గెలిచిందంట. వెళ్ళిపోతున్నాం. బాయ్ వెళ్ళిపోతున్నాం. అబ్బో చిన్నపాటి ట్రెక్కింగ్ తిరగానే ఉన్నది ఇక.